నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి. ముందుగా రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా, అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను లక్ష్మీబారు దువ్వాడ. కూన రవి అనే ఆముదాల వలస ఎమ్మెల్యే. నేను ఆ ప్రాంత మహిళగా చెప్తున్నాను. హ్యూమనైజర్ కాదైనా, ఒక పర్సన్గా, ఒక కుటుంబం పరంగా ఒక డీసెంట్ ఉన్న పర్సన్ అయినా. రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలని వేయచ్చు. సిగ్గులు లేకుండా ఒక ఎంప్లాయీ ఉండి మీరు మీకు ఎమ్మెల్యే గారితో అంత పని ఏంటమ్మా? నిజంగా ఎమ్మెల్యే మీకు పాజిటివ్గా లేరు, ఆయన చూపు కానీ ఆయన ప్రవర్తన కానీ సరిగ్గా లేదన్నప్పుడు నో అనే తత్వం మహిళ దగ్గర ఉంది. మహిళ ఏమాత్రం లీనియస్ ఇవ్వకుండా ఒక పురుషుడు మనకు వీడియో కాళ్ళు చేయడు. సిగ్గు లేకుండా బహిరంగంగా రావడానికి మీరు ఒక పొలిటీషియన్ కాదు కదా, ఎంప్లాయీ కదా. సిగ్గుండాలి చేసే పనులకి. మీకు నచ్చినన్నాళ్ళు మీరు కన్విన్సింగ్గా వెళ్ళిపోతారు, నచ్చకపోతే రోడ్డు ఎక్కేస్తారు, కులం కార్డు వాడుతారు. సిగ్గుండాలి చేసే పనులకి. దట్టు కూటమి ప్రభుత్వం శరవేగంతో ఎదుగుతుంది. ఈరోజు వైసీపీ మహిళలందరూ నోరు చాపుకొని బయటకు వచ్చేస్తున్నారు. సిగ్గుండాలి. మీరు అదే పార్టీలో ఉన్న మహిళలైతే గత ప్రభుత్వంలో ఏం జరిగింది? కడుపు చేసి వదిలేసినాడు ఒకడు, గంట అరగంట అనేవాడు ఒకడొచ్చి బట్టలు ఇప్పి చూపించాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏ ఎథిక్స్తో మీరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? సిగ్గుపడండి. ఇవి ఇంకా రివ్యూలు తీసి దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయి. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటనేది సమాజంలో ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. పిచ్చి నకరాలు చేయకండి.